అందరికీ ప్రైజ్ తెలాడండి. ఈ 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే మన పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 32వ రోజైన ఫిబ్రవరి 1వ తేదీ వాక్య భాగాలు లేవీకాండము 12 నుంచి 16 అధ్యాయాలు. అంటే ఈరోజు ఆదివారం కనుక 5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జీవ వాక్యాన్ని వినగలిగే అమూల్యమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. ఈ లేవీకాండం ద్వారా మీరు మాకు నేర్పించే పరిశుద్ధత, విధేయతతో పాటు మా ఆరాధన మీకు ప్రీతికరంగా చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పర్శించి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే క్రింది కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్. లేవీకాండము 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినముల లెక్కను బట్టి పురటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారముల పురటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తమైన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, ఆమె రక్తస్రావ విషయమై ఆమె అపవిత్రపరచబడినది మగపిల్లవాడు గాని ఆడపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లనైనను దహన బలిగా 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. లేవీకాండము 13వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని వద్దకైనను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారకుండిన ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపించక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక ముందే అదే తీరుగా ఉండిన ఎడల వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగానే తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలనను, అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలనను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లవారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఇంట పచ్చి మాంసము కనబడు దినమున చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లవారిన ఎడల వాడు యాజకుని వద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లవారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్ల పొడగాని పుట్టిన ఎడల యాజకుడు దానిని చూడవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రికలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలోని తెల్లని వెంట్రుకలు లేక ఏ గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగా నున్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది బొబ్బ. తల మీద గాని గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లముగా లేని ఎడల దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడల యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినముల ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడల దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడల చర్మము కంటే పల్లము కాని ఎడల వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల యాజకుడు వాని పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెతకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే
నిలిచిన ఆ మాద నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహ చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్ల మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఎండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. తెల్ల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము పైన తల వెంట్రుకలు రాలినవాడు బట్టనొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్టతల ఎందే గాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మముందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండి తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠురోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన ఆ దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్టు పొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టల యందేమి నార బట్టల యందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన వగుటనందేమి పేక యందేమి తోలునందేమి తోలుతో చేయబడిన ఏ ఒక వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట యందేమి ఆ తోలునందేమి ఆ పేక యందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానే ఎర్రదాళుగానే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ. యాజకునికి దాన్ని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగలవాని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేక ఎందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువులనందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్ఠము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రమందు అనగా పడుగునందేమి పేక యందేమి తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉతికన ఆజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలుతో చేసిన దేని ఎందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఆ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉతకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే గాని నార బట్ట ఎందే గాని పగుడునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువుల ఎందే గాని ఉండు కుష్ఠపు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. లేవియ కాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కుష్ఠురోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున
వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని వద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠురోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపన ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వానిని సజీవమైన పక్షిని ముంచి కుష్టుపడ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షారము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెము లోపలికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉతుకుకొని ఎడల నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రెపిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, నైవేద్యమునకై నూనెను కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావలెను. పవిత్రపరుచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటిలో ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెం తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటిని వ్రేల మీదను, వాని కుడికాలి బొటిని వేల మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీద చెమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చెమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రతను పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల వాడు తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రెపిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వానికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలను. వాడు పవిత్రత నుండి 8వ నాడు యెహోవా సన్నిధిన ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు వానిని తీసుకొని రావలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిన వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు
అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థపు పశువు యొక్క రక్తంలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాడి కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాడి కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చెమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ అరచేతిలోనున్న ఆ నూనెను కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొస మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుడు అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఒక తెల్ల గువ్వలోనే గాని పావురపు పిల్లలోనే గాని ఒకదానిని అర్పింపవలెను. తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిపశువుగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టు పొడ కలిగిన వాడు అపవిత్రత అంతటినీ పోగొట్టుకొని పవిత్రత పొందగలిగిన వానికి సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోనికి ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగు చేసిన ఎడల ఆ ఇంటి యజమానుని వద్దకు తెచ్చి నా ఇంటి కుష్టుపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్న యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చదాళుగానైనను ఎర్రదాళుగానైనను ఉండు పల్లపు ఛాయలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వానికిని బయలు వెళ్ళి ఇల్లు 7 దినములు మూసివేయవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుడు సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రమైన స్థలములో పారవేయవలెను. అప్పుడు అతను ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్రమైన స్థలములో పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడను గనక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుట అతడు 2 పక్షులు, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో
పాప పరిహారార్థ బలి అర్పింపబడును. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపలకు నెగర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటిని ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపడను గూర్చియు బొబ్బను గూర్చియు వస్త్ర కుష్టమును గూర్చియు వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు వాపును గూర్చియు పక్కును గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు పవిత్రుడగునో ఎప్పుడు అపవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. లేవీకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇజ్రాయేలీలతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడును తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు అపవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. దాని కింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడును సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకునిన మట్టి పాత్రను పగలగొట్టవలెను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుక్కొని పారు నీటిలో వడలును కడుగుకొని పవిత్రపడును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వానిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిని పాప పరిహారార్థ బలిగాను దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకని వీర్యస్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానం చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలుయు నీళ్లతో ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. వీర్యస్థలనమగునట్లు స్త్రీ పురుషుని శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు ప్రతివాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడును తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడును తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దాని ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమున ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలం అయిన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత అనగా కడగా నుండి దినములలో వలెనే ఆ స్రావదినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగానున్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత అపవిత్రురాలగును. 7వ దినమున
ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇజ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండునట్లు మీరు వారిని కాపాడవలెను. స్రావమును గూర్చియు వీర్యస్ఖలనమును గూర్చియు అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించదాని గూర్చియు విధించబడినది ఇదే. లేవీకాండము 16వ అధ్యాయము. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వారితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా కట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇజ్రాయేలీయుల సమాజము వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద యెహోవా సన్నిధిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరిట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఆ మేక మీద యెహోవా పేరిట చీటి పడును. ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడును దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించవలెను. యెహోవా సన్నిధినున్న ధూప పీఠము మీదనున్న ధూపార్తెను నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదను కరుణాపీఠములను కమ్ముకొనుటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కన కరుణాపీఠము మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వేలితో ఆ రక్తమును కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమమును బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇజ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిలోనున్న బలిపీఠం వద్దకు పోయి దానిని ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసి ఆ మేక రక్తంలో కొంచెము తీసుకుని బలిపీఠము కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకు
ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇజ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుచేసి ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటిలో ఏడాది దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును బలిపీఠము మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను మేకను ఒక పాళెములోనికి తీసుకొని రావలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్ముని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. ఇది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్ముని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను పవిత్రపరచుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమును ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీయులు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.